వెల్కమ్ టు నా చిన్ని వ్యాపారం సిరీస్లో డే 10. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మీషోలో వితౌట్ జిఎస్టీ మనం సెల్లర్గా మారచ్చు, మన ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు అని. ఈరోజు అయితే ఆ ప్రాసెస్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళి మీషో సప్లయర్ ప్యానెల్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అయితే వస్తుంది అన్నమాట. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషో సప్లయర్ ప్యానెల్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. అక్కడ స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే మన మొబైల్ నెంబర్ అలాగే ఓటీపీ కూడా అడుగుతుంది మాట. ఇక ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇంకొక హోమ్ ట్యాబ్ అయితే వస్తుంది మాట. అందులో మనకి జిఎస్టీ నెంబర్ ఉందా లేకపోతే మీకు జిఎస్టీ నెంబర్ లేదా, ఎలా రిజిస్టర్ అవుతున్నారు అని చెప్పేసి మనకైతే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. జిఎస్టీ నెంబర్ ఉన్న వాళ్ళు ఎస్ అనే దాని మీద క్లిక్ చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. అది జిఎస్టీ నెంబర్ లేని వాళ్ళు నో అని క్లిక్ చేస్తే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు నేనైతే నో క్లిక్ చేస్తున్నాను, చూడండి. వన్స్ నో క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుందండి. మన ఫుల్ నేమ్, మన ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు అలాగే ఫుల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయమని మనకు ఒక డేటా అయితే వస్తుంది. దాన్ని అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అవే మన బేసిక్ డీటెయిల్స్ అండి. వన్స్ ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్తుందండి. ఆ బ్యాంక్ డీటెయిల్స్లో మన అకౌంట్ హోల్డర్ నేమ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పికప్ అడ్రస్ కూడా అడుగుతుందండి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకోవాలి అని చెప్పేసి. సో మన ప్రాపర్ పికప్ అడ్రస్ అయితే అక్కడ మెన్షన్ చేయాలండి. అంతేనండి, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకైతే న్యూ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. ఇంకా మనం మీషో సెల్లర్గా కంటిన్యూ అయిపోవచ్చు. ఇక రేపటి మన వీడియోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.